బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సబ్ జైలుకు మాజీ సీఎం జగన్ వెళ్లారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1గా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖాత్ అయి పరామర్శించారు. జగన్ వెంట సబ్ జైలుకు మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని వెళ్లారు. ఇక జగన్ రాకతో జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. చూస్తున్నాం. విజయవాడ సబ్ జైలుకు మాజీ సీఎం జగన్ వెళ్లారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1గా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అయి పరామర్శించారు. ఇక జగన్ వెంట సబ్ జైలుకు మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని వెళ్లారు. ఇక జగన్ రాకతో జైలు వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాట్లు చేశారు. విజయవాడ సబ్ జైలుకు మాజీ సీఎం జగన్ వెళ్లారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో A1గా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖాత్ అయి ఆయన్ని పరామర్శించారు. ఇక జగన్ వెంట సబ్ జైలుకు మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని వెళ్లారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, సత్యవర్ధన్ కేసుకి సంబంధించి ప్రస్తుతం వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉన్నటువంటి వంశీ సొంత పార్టీ గతంలో పార్టీలో పనిచేసినా కూడా అది ఏమాత్రం కూడా లెక్క చేయకుండా గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి కావచ్చు, కేంద్ర కార్యాలయంపై దాడి కావచ్చు, వంశీపై చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ప్రస్తుతం వల్లభనేని వంశీని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం అక్కడ వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు. అయితే చూడొచ్చు, ఎందుకంటే నిన్న ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి వంశీకి భరోసా ఇస్తూనే వస్తున్నారు. అయితే మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వంశీతో ములాఖాత్ అయ్యారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకి అండగా ఉంటానని చెప్పేసి కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సత్యవర్ధన్ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ బెయిల్ పిటిషన్ అయితే రాని నేపథ్యంలో అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు పోలీసులు కూడా కస్టడీకి కోరుతున్నారు. అయితే ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేను అండగా ఉన్నాను, పార్టీ ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది, వల్లభనేని వంశీ ఏమాత్రం కూడా అధైర్యపడొద్దు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ వల్లభనేని వంశీకి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పి ముఖ్యంగా మరి వల్లభనేని వంశీతో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అయితే వైసీపీ నాయకులు పూర్తి స్థాయిలో కూడా స్పందించినటువంటి విషయం తెలిసిందే వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు వల్లభనేని వంశీ కలిసిన తర్వాత ఇప్పటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛందంగా ఆయన మీడియా సమావేశంలో కానీ ఎక్కడ కూడా వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి మాట్లాడలేదు. మరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి ఏం మాట్లాడతారు,
మరి ఎటువంటి భరోసాగా ఉంటారు వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి, మరి జైల్లో ఏం జరిగింది, అదేవిధంగా ఎట్లా ముందుకెళ్తారు, మరి ఇక ఇప్పుడు వల్లభనేని వంశీయే కాదు భవిష్యత్తులో ఇంకొంతమంది నాయకులు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఏ విధంగా ఎదుర్కొంటారనే అంశంపై కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మరి కొద్దిసేపట్లో మీడియా సమావేశం పెట్టి చెప్పే అవకాశం కనపడుతుంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. వాళ్ళని తీసుకున్నా అని సుధీరన్న సాయనా బాగుంది.